ఇక వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరారు. సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు వేములవాడకు తరలిస్తున్నారు. ఆ రాజేశ్వరుని దర్శించుకుని తరిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రావణ, కార్తీక మాసాల్లో ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. ఇక శివరాత్రి సమయంలో భక్తుల రద్దీ గురించి చెప్పక్కర్లేదు. ఈ నెల 28న సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కానుంది. సమ్మక్కకు వెళ్తే భక్తులు విధిగా వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు. ఆ రాజరాజేశ్వరుణ్ణి ఆశీర్వాదం తీసుకుని మేడారం బయలుదేరతారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగున గల మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు వస్తుంటారు. రాజరాజేశ్వరుడికి తలనీలాలు సమర్పిస్తారు. తర్వాత కోడెమొక్కలు చెల్లించి చల్లంక చూడు రాజన్న అని వేడుకుంటారు. రాజన్న క్షేత్రంలో కోడెమొక్కు ప్రత్యేకత కలిగింది. దేశంలో మరెక్కడా కోడెమొక్కు ఆచారం లేదు. రాజన్న క్షేత్రంలో భక్తులు నిద్ర చేసి మరుసటి రోజు బద్దిపోచమ్మ ఆలయానికి వెళ్లి బోనాలు సమర్పిస్తారు. రాజన్న దేవుని దగ్గరికి మేము చిన్నగా ఉన్నప్పటి నుండి మాకు మా అమ్మ నాన్నలతో మేము ఇక్కడికి వచ్చి రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా వస్తున్నాం. ఇక్కడ మొక్కులప్ప చెప్పేసి మళ్ళీ అక్కడ బతుకోచమ్మ కాడికి బోనం తీసుకుని వెళ్తాము. అక్కడ మొక్కులప్ప చెప్పేసి మళ్ళీ తర్వాత మేడారం సమ్మక్క సారక్క కూడా అక్కడికి వెళ్ళి మొక్కులప్ప చెప్తాము. మాకు కోరిన కోరికలు కూడా తీరుస్తున్నాడు ఈ దేవుడు. ఈ దేవుడు అంటే మాకు చాలా ప్రీతి. రాజన్న దర్శనం పూర్తయిన తర్వాత పక్కనే గల నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వద్దకు వెళ్తారు. నరసింహుడి సేవలో తరిస్తారు. అక్కడి నుంచి నేరుగా సమ్మక్క సారక్కకు బయలుదేరతారు. సమ్మక్క జాతరే కాదు, తిరుపతి, శ్రీశైలం, ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్లే ముందు వేములవాడ రాజన్నను భక్తులు దర్శించుకుంటారు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి రాజన్న గుడికి మేడారం పోయే ముందు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి రాజన్న గుడికి వస్తాము. రాజన్న మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మేడారం వెళ్తాము. ఇక్కడ మాకు ప్రతిదీ అనుకునేది జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి మేము మళ్ళీ అక్కడికి వెళ్తాము. మాకు రాజన్న చాలా నమ్మిన దేవుడు. ఆసియాలో అతిపెద్ద ఆదివాసీ జాతర సమ్మక్క సారక్క జాతరను తెలంగాణ కుంభమేళాగా పిలుస్తారు. గిరిజన దేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆ తల్లికి బంగారం సమర్పించి చల్లంగా చూడని వేడుకుంటారు.